రుణమాఫీ 2 లక్షలు అన్నారు, ఎందుకు చేయలేదంటూ కేటీఆర్ కామెంట్ చేస్తుండో. ఇక రైతు బంధు విషయంలో కూడా కొంత వెనకబడ్డదంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? రైతు బంధుకు సంబంధించి వీళ్ళు అడ్డగోలుగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. ఇష్టానుసారంగా అసలు ధరణిని అడ్డం పెట్టుకొని ఎంతోమంది భూ కబ్జాదారుల పేర్లు ఎక్కించి కూడా ధరణిలో ఎంతోమంది అసలు వాస్తవానికి ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ధరణిలా ఈరోజు మళ్ళీ ఎవడైతే అమ్మిండో వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళకు కూడా ఇది మన రైతు బంధు పడడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే పాత సిస్టమ్ ఉందో దాన్ని మొత్తం మార్చడానికి ధరణిని మేము పూర్తిగా రద్దు చేస్తామని చెప్పినాం. రద్దు చేస్తాం, భూమాతగా మారుతుంది. భూమాతగా మారిన తర్వాత దాని లోపల ఎట్లయితే పాతగా మేము ఉన్నప్పుడు మా భూమి ఒక వెబ్సైట్ ఉండే, దాని లోపల ఏ విధంగా అయితే విలేజ్ మ్యాప్స్ కనిపిస్తుండేనో, ఏ విధంగా అయితే ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చిందో డాక్యుమెంట్ కనిపిస్తుండేనో అన్ని విధాలుగా తీసుకొచ్చిన తర్వాత తప్పకుండా మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారము వచ్చే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఉంటుందో ఆ సీజన్కి మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం 15,000 రూపాయల చొప్పున మేము ఇస్తాం. తప్పకుండా ఇచ్చి తీరుతాం, అంత డౌటే లేదు. వీళ్ళు ఏదైతే అక్రమాలు చేసినరో ఈరోజు అక్రమార్కుల జేబులోకి ఆ సొమ్ము పోవద్దని చెప్పి ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని ఆల్రెడీ సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. తొందరలోనే చేస్తాం. ఇంకా రుణమాఫీ విషయానికి వస్తాం. రుణమాఫీ విషయానికి వచ్చేసరికి వీళ్ళు అప్పుల కుప్ప చేసి పెట్టినారు. తప్పకుండా అందులో నుంచి ట్రెజరీ నుంచి డబ్బులు తీసి ఎట్టి పరిస్థితులలో పూర్తి స్థాయికి అందరికీ రుణమాఫీ అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. దాని లోపల కొన్ని గైడ్లైన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రేమ్ చేస్తున్నారు. సిఎస్ గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చినారు. తొందరలోనే రుణమాఫీ కూడా జరుగుతుంది. మేము ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ వెనుకపోము. అది ఛత్తీస్గఢ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కూడా మా ప్రభుత్వం మేము ఇచ్చినవన్నీ కూడా చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ తీర్పు కొంచెం వ్యతిరేకంగా ఇచ్చిండ్రు మాకు. కర్ణాటకలో కూడా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఫ్రీ పవర్ కూడా ఇప్పుడు నెరవేరుతుంది. దాని గురించి తొందర ఏం లేదుగా. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తెలంగాణ ప్రజలు మా గురించి ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ప్రజా శ్రేయస్సు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా గర్వంగా గల్లా ఎత్తుకొని తిరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. అది చూస్తుంటారు. తొందరనే కేసీఆర్ గారు పాపం నిన్ననే డిశ్చార్జ్ అయినట్టున్నారు. జర పోయి వాళ్ళ ఫాదరు ఏదైతే ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని వాళ్ళ కొడుకు బిడ్డ ముగ్గురు కూర్చొని మరి ఎప్పుడు జైలుకి పోదామో సిద్ధమైతే బాగుంటుంది అనేది ఆలోచన. ఏం చెప్తారు? ప్రజా దర్బార్ను ఇక ప్రగతి భవన్ కాస్త ప్రజా దర్బార్గా మార్చారు. ప్రజావాణిలా చాలామంది సమస్యలు కిలోమీటర్ మేర ప్రజలంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ముఖ్యంగా ధరణి సమస్యలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు అంటే ప్రజా దర్బార్ అనేది ఈరోజు పెట్టింది కాదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు నుంచి 2014 దాకా ప్రజా దర్బార్ నడిచింది. ప్రజలు వాళ్ళ సమస్యలను తీసుకొని వచ్చే విధంగా అక్కడ ఎవరన్నా కానీ నార్మల్ పబ్లిక్ కూడా వచ్చే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లే కానివ్వండి, ఎవరన్నా పేదలకు నిజంగా ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది సమస్యలు తీసుకొని వస్తుండే. మరొకసారి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంద్రమ్మ రాజ్యము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాముని రాజ్యం చూడలే, రాజశేఖర రాజ్యం చూసినాం. ఇప్పుడు రేవంతుని రాజ్యం చూస్తున్నాం. ఇక భవిష్యత్తులో రేవంతుని రాజ్యం ఎలా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది అనే విధంగా ఈ ప్రజా దర్బార్ ఓపెన్ చేసినాం. ఇప్పుడే ఓపెన్ చేసినాం కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఓపిక పడిన ప్రజలందరూ కూడా నిన్న చూస్తే ఆ ప్రజాభవన్ దగ్గర నుంచి పంజగుట్ట చౌరస్తా దాకా లైన్ కట్టుకొని ఉండే. ఇప్పుడు అంత తొందరగా ఏం లేదు. మేము ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ప్రతి గురువారం మేమైతే 2 డేట్స్ ఇచ్చినామో మంగళ శుక్రవారాలు తప్పకుండా కలుస్తాము. వారే కాకుండా గాంధీ భవన్లో కూడా మాలాంటి నాయకులు అందరం కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాము. అక్కడ సమయం దొరకని వాళ్ళు కూడా మాలాంటి నాయకులకు చెప్పినా కూడా మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. ప్రజా దర్బార్ కొనసాగుతుంది. వారి అందరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీరుస్తాం తప్పకుండా. తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకురో దానికంటే 3 ఇంతలు ఎక్కువగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ధరణి సమస్యల వల్ల ఫీజులు కట్టుకోలేని పరిస్థితులల్లో జీవనోపాధి లేక దానికంటే 3 ఇంతలు చనిపోయినారు. వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా తెలంగాణ అమరవీరులుగా మేము వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఏదైతే అమరవీరులకు మేము ప్రామిస్ చేసినామో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చనిపోయినారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసే పరిస్థితులలో ఉన్నాము. 3 ఇంతలు చచ్చిపోయినారు. 1200 మంది విద్యార్థుల బలిదానం అంటున్నారు కదా. సుమారు 5000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వంలో తప్పకుండా పూర్తి స్థాయిగా వీళ్ళందరినీ కూడా గుర్తిస్తాం. ప్రజా దర్బార్ ఓపెన్ ఉంటుంది. ప్రజల కోసం ఆల్వేస్ నిరంతరం ముందుంటుంది.